ఆపుతున్నాడు అన్న జాగ్రత్త. అట్లా పుల్లలు ఏరుకుంటానంట రా పిచ్చిపో కూడా పుల్లలు ఏరుకుంటాను అనుకుంటున్నాడు ఉరికొస్తున్నాడు. మనోడు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసినట. మాది ఇన్స్టా సర్వే అయింది బ్రో రీసెంట్ గా. ఇప్పుడు మీరే చూడండి పాపం మొన్న ఎవరో సూసైడ్ కూడా చేసుకోట వారి వ్యూస్ వస్తలేవని ఇన్స్టాగ్రామ్ లా. నాకు మస్తు బాధ అనిపించింది బ్రో. వారి ఇన్స్టాలో వ్యూస్ వస్తలేని చెప్పి సూసైడ్ చేసుకోవడం ఎందుకు బ్రో అనిపించింది బ్రో. నిజంగా నాకు బాధ అనిపించింది. ఇన్స్టాలో వ్యూస్ వస్తలేవని చెప్పి సూసైడ్ చేసుకున్నాంట బ్రో. ఇంకా నేను ఏం చెప్పాలి బ్రో. ఇంకా ఆ పాపాల నుంచి దీపాల నుంచి రక్షించినవయ్యా మమ్ము కరుణించినవయ్యా. ఇన్స్టాల వ్యూస్ వస్తలేని చంపేసినావా అయ్యా. ఓ అయ్యా నీకు దండం అయ్యా. ఓ మహానుభావ మళ్ళీ జన్ముడి కాల జన్ముడివి నువ్వు కాల జన్ముడివి. స్క్రాప్ మడ్డగాలే ఉన్నారు బ్రో. ఇన్స్టా ఓపెన్ చేస్తే స్క్రాప్ మడ్డ అలా ఏం కనబడతలేదు బ్రో. పాపం ఇన్స్టాని అయితే మొత్తం చెక్కి వాడదాంటారు బెట అందరు. అందుకని వాడు కూడా లైట్ తీసుకుని ఇన్స్టాడు మొట్ట గుద్దలేళ్ళు పెట్టుకొని ఏమైనా వేసుకోరా. వాడు ఇన్స్టా వదిలేసిండు కదా ఓపెన్ వదిలేసిండు. గుద్దలేళ్ళు పెట్టుకొని ఏమైనా వేసుకో నాకు సంబంధం లేదు. నాకు వ్యూస్ వస్తున్నాయి నేను ట్రెండింగ్లో ఉన్నా అనుకుంటున్నాడు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే వారియర్ మనమే ట్రెండింగ్ చేస్తున్నాం బెట ఇన్స్టాని. ఇప్పుడు ఇన్స్టా సర్వే చేస్తే బ్రో 24 hours లా దాదాపు ఆల్మోస్ట్ లైక్ మన ఫోన్ యూసేజ్ టైం ఉంటుంది అంతే రఫ్గా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను లాజిక్ చెప్తానండి. ఫోన్ యూసేజ్ మన రఫ్ ఒకవేళ 10 hours ఉందనుకో రఫ్గా ఇన్స్టాగ్రామ్ అందులో 50% వాడుతుందంట బ్రో. అంటే ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క డివైస్ నేను చెప్తున్నా. అంటే మీకు లాజిక్ అర్థమైందా ఎంత వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్. రీల్స్ పెడుతుర్రు ఒత్తించుకుంటుర్రు. ఆని గుద్దలేళ్ళు పెడతారు ఈయన గుద్దలేళ్ళు పెడతారు వాసన చూస్తుర్రు. ఓర్ర నాయనో ఒట్టాకాయలు అది ఏం కంటెంట్ పెడతావు ఆయనకి సంబంధం ఉండదు. వాడు ఒకడు సుళ్ళు చూపిస్తాడు మొడ్డ చూపిస్తాడు మంచం మొబైల్ చూపిస్తాడు లావడా లాసాని అమ్మ మనం కూడా పెట్టాలి ఇట్లయితే నడవదు బెట. మార్కెట్ మొత్తం డల్ ఉంది. మంచం ఊగే రీల్ పెడదాం వారియర్ అందరం బయట. మనము వారియర్ మనం ఒక మంచం మీద అనుకుందాం బయట కీస్తా ఉండు వెనకాల ఓజిగా నిలబెట్టి దొంగ చూపు చూపించాల. ఒక తాడు కట్టి ఊపేందుకు మనమే ఊపితే అయిపోతాయి. ఒకటకాయలు పాత మంచం తీసుకొస్తే అయిపోయిన నవర మంచం. అన్న మా ఫ్రెండ్ 22 ఏజ్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. స్మోకింగ్ చేస్తాడు. కొద్దిగా అందరికి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. అదే బ్రో నేను ఆల్రెడీ చెప్పిన కదా బ్రో మందు తాగుడు ఒక ఎత్తు అయితే స్మోకింగ్ అస్సలు వద్దని నేను ఓపెన్గా చెప్పేస్తా. స్మోకింగ్ చాలా డేంజర్ బ్రో. స్మోకింగ్ ఎందుకు నీకు డైరెక్ట్ నీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. నీకు అర్థం కావట్లేదు. మందన లోపల పోయి సాఫ్ అవుతుందేమో కానీ స్మోకింగ్ ఎట్లా సాఫ్ అవుతుంది బ్రో. నీ లంగ్స్ మొద్ద గుడిచిపోతుంటాయి. ఆల్రెడీ వీడియోలలో థియేటర్లో పోతే యాడ్ కనబడదా బ్రో. నా పేరు ముఖేష్ నేను గత 15 సంవత్సరాలుగా గుద్దలేలు పెట్టుకొని వాసన చూస్తున్నా దగ్గుకుంటూనే చెప్తారు. అంతా చెప్పినాక కూడా మీరు బీడీ కైడి సిగరెట్ కుతులు అవడా లసన్ అన్ని తింటే ఎవడేం చేస్తాడు బ్రో. నిన్ను చెప్పు బ్రో నువ్వే చెప్పు బ్రో. అంతా క్లియర్గా చెప్పి బొట్టు పెట్టి మరి చెప్పినాక కూడా నువ్వు అదే ఖైనీ పెట్టుకొని ఆ పండ్ల సందులో పెట్టుకొని అది నవ్వులి ఆయనకైతే గుట్కా ఇవి తినేటోళ్ళు ఉంటారు వారియర్. ఆయన నోరు కూడా తెరదు తెలుసా. అంటే నోరు తెరడానికి ఆ నోట్లే సుల్లి కూడా పోదానికి ఆ నోట్లే సుల్లి కూడా పోదు బ్రో. ఆ కైని గుట్కా తినేటో నోట్లే సుల్లి కూడా పోదు. ఎందుకంటే నోరు తెరమని డౌట్ వస్తే నోరు తెరరా పెద్ద ఆనాలా ఆయనకి ఆనారా అది ఎందుకు తెలుసా. ఇంతే తెరుచుకుంటుంది మూతిలో నోట్లే మొడ్డ కూడా పోస్తారు. ఇక గుద్దలు వెళ్ళి పెట్టుకొని వాసన వినాలి అప్పుడు. అందుకని తినకూర్రా అయ్యా మీకు దండం పెడతారా అయ్యా అన్న కూడా లే తినుర్రి పండ్ల సందులో పెట్టుకోరి గుద్దలే పెట్టుకోరి ఏళ్ళు పెట్టుకోరి వాసన చూడరి. అరే రే 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 మనం అంత చెప్పినాక కూడా వినకపోతే ఇక మనం ఏం చేస్తాం బ్రో. ఆల్రెడీ సిగరెట్ డబ్బా కొనేటప్పుడు సిగరెట్ డబ్బా వెనకాల రాసి ఉంటుంది తిన్నాం అనుకో ఇంతలా గడ్డ అవుతుంది క్యాన్సర్ గడ్డ అని చెప్పి చూపిస్తాడు. అయినా కూడా దాన్ని ఇంకా స్టైలిష్గా పెట్టి గుద్దలే పెట్టుకో మజా వస్తుంది. మత్తులో పొరలాడు గింతే మట్ట ఇంక వినకపోతే మేమేం చేయాలి బ్రో. పాపాలు అన్నీ వండిపోతాయి ఒకరోజు అయిపోయినాయి దగ్గర అంటే ఇంకేం చేస్తారా అతను వీక్కోవడమే. లైక్ అవుట్ ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి ట్రాక్ రికార్డ్స్ చాలా ఓపెన్ అవుతాయి ఇప్పుడు కొత్త రికార్డ్స్. వాడు ప్లేయర్ వారియర్ వాడు ప్లేయర్ చూసాం ఎత్తి వాడదా ఇంకా లంచోడు కొట్టింటాడు ఎవరు ఏమన్నా
ఆగదు ఈ ప్రేమ ఎవరు రాకున్నా నేనొచ్చి గుద్దలేలు పెడతానా ఇప్పటికప్పుడు ఫుల్ స్క్వాడ్ రా. సారీ కొట్టి ఎగురుతున్నారు లైన్ వీళ్ళు, కొట్టి ఎగురుతున్నారు, కొంచెం హుషారున్నారు. అయినా కూడా 2 బీర్ తాగడం 4 బీర్ తాగడం అట్లనే చూస్తుర్రా వారియర్ వారియర్. బీర్లు మొత్తం ఒడుస్తున్నాయిరా, మార్కెట్లో బీర్లే దొరుకుతలేవు. ఏమ్రా సుల్లిగా ఇంత సుల్లి అని తెలుసా నీ కళ్ళని? నా సుల్లి పెట్టి దెంగుదు. ఇంపాసిబుల్ బేటా, నువ్వు చూడు బేటా, నా స్నైప్ చూడు బేటా, సలాం కొడతావు బేటా, నువ్వు గులాం అయిపోతావు బేటా నా స్నైప్ కి ఇప్పుడు. నిజంగా బేటా డెడ్లీ స్నైప్, అసలు కోబ్రా స్నైప్ అది. అది ఏంటది? అలా ముందు ఉన్నాడు అన్న, అన్న వారియర్ నాటే ఉన్నాడు. వీడిని అస్సలు వాడిని మాట్లాడలే ఆయన మనతో. వాడిని ఎట్లా ఎరా ఉద్దెలు వేలు పెట్టుకో అనుకున్నా. ప్రో ప్లేయర్ వా నువ్వు? పూకుల ప్లేయర్వి అర్థమైందా? ఓ అద్దం ముందు నిలబడి బర్వతల బట్టలు వేసి చూసుకోపో, నువ్వు ఇంత పూకుల ప్లేయర్ తెలుస్తుంది. ఉంటే ఉంటే ఇవిడు ఉంటాడు. ఆ పాపాల నుంచి దీపాల నుంచి రక్షించినవయ్యా. మీరు ఉండండి, నేను పోయేసి వస్తాను. నువ్వు ఇన్న ఉండు వారి, నేను పోయేసి వస్తాను. ఎవరని ఎదురుగా చెప్పిస్తే నిప్పు కనమ్మతడే, తరతరాల విసిరి రాతే తొలివేకు వజ్రానతడే అతడే అతడే. పోతు బేటా పోతే ఏమైపోతుంది? వారియర్ నానేడికి నన్నే వేయించినావు కదా బేటా. ఓ దేటా, ఆ పాపాల నుంచి దీపాల నుంచి రక్షించినవయ్యా, మమ్ము కర్ణించినవయ్యా. అరే నానేడు నాకే ఎట్లా రిఫ్లెక్ట్ అయింది బేటా, అది ఎంత పవర్ఫుల్ నేడు బేటా నాది. ఇంజర్ నేడు బ్రో, నాకేం తెలుసు బేటా, ఇసుడు తెంగిన సందగానే పడతాను. ఆ పాపాల నుంచి దీపాల నుంచి రక్షించినవయ్యా, మమ్ము కర్ణించినవయ్యా. ఇప్పుడు మార్కెట్ డౌన్ అయిపోయింది, మొత్తం ఎండిపోయింది బ్రో. మొత్తం బయట తుఫాన్ వచ్చేటట్టే ఉందా, చూసినా వాతావరణం షాక్ ఎట్లా ఉందా, మొట్ట ఊడిచిపోతా అంట. వారం రోజుల్లో అయిపోయింది జగం, ఇదేమో లోకం మొత్తం మునిగిపోతుందంట. పొజి పాపాలు అన్నీ ఇంకెన్ని రోజులు చేస్తావు, మొట్ట పాపాలు అన్ని చేస్తారు. బ్రదర్ ఇది లంజా కొడుకు గేమ్ బ్రదర్ నా గుద్దలం అంటుంది బ్రదర్. ఈ గేమ్ ని లంజా కొడుకు ఆ బీజిఎం ఇట్లా దింగుతా బ్రదర్. అవును పెన్నం పూకులామంట బట్ లంజా కొడుకు బ్రో, వాడు బీజిఎం ఆడు లంజా కొడుకు, అన్ని మారుస్తున్నాడు బ్రదర్. వాడు గాల్లో తేలినట్టుంది, గుద్ద ఏలు పెట్టినట్టుంది. లైన్ ఒక రీల్ చేద్దాం లైన్ రాత్రికి, ఏలు పెట్టుకునేది అందరం ఏలు పెట్టుకొని వాసన చూడాలా వారియర్. దానికి రియాక్షన్ ఇద్దాం బేటా, మస్తు ఉంటుంది అందరం. లంచ్ ఉడక నీ అమ్మంతేగా. నీ అమ్మ పూకుందిరా మాని ఫుల్ కిల్ వద్దు బేటా. ఆగు బేటా ఒక్క నిమిషం. నీ బట్ లంజాడుక రోడ్డు వేయమంటే లంజా కొడుక, నీ పెళ్ళాం పూకులా మొట్ట పెట్టేగా ఎంత బట్ లంజా కొడుకు వాడు.
ఎక్కడ అనుకోవాలి తెలియదు లంజా కొడుకు మన గుట్టలోనికి అరే నా మాలి గాలి పేరు లంజాకి పెళ్ళ బుక్ లమాట మాలి అరే నీ అమ్మ పెళ్ళ పుగా లంజా కొడుతా అని మీద నడుచుకోవచ్చు కార్ రెడీ నీడా వాడు ఒక్కడే లంజా మనకి ఎవరు లేరు ఆటగాళ్ళు స్విమ్మింగ్ పూల్ కాదు ఈయనే ఇగో ఇంట్లో ఇగో లంజోడు రివైవ్ అండి పెన్నాం పూకులా నా అట్లా కాదు లాగైతుంది